రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు అయితే తీసుకున్నారని సమాచారం. ప్రభుత్వం మారినా సరే ఆరోగ్యశ్రీ పథకం మాత్రం గాడిలో పడకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. పారిశ్రామికవేత్తలకు రాయితీలు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఎంచక్కా చెల్లింపులు చకచకా జరిగిపోతాయి. కానీ నిరుపేద ప్రజలకు చెల్లింపులు అనేసరికి ఎక్కడా లేని ఆటంకాలు వచ్చి మీద పడిపోతూ ఉంటాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల కోసం పలుమార్లు సేవలు బంద్ చేయడం తెలిసిందే. రాష్ట్రంలో గల 102 నెట్వర్క్ ఆసుపత్రులకు కలిపి 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించిన నేపథ్యంలో నేటి నుంచి వైద్య సేవలు బంద్ చేస్తామని ఆసుపత్రుల సంఘం నేతలు ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటించడం తెలిసిందే. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ పథకం పేరు కూడా మారిపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించడం తెలిసిందే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధుల సంఖ్య గణనీయంగా పెంచడం విశేషం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పథకంగా మార్చాలని జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిల కోసం గత ఏడాది ఆగస్టులో నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని ఆశ్రయించగా సెప్టెంబర్లో చెల్లిస్తామని బదులిచ్చారు. కానీ 4 నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో జనవరి 6వ తేదీ నుంచి వైద్య సేవలు బంద్ చేయడం తెలిసిందే. మళ్లీ నేటి నుంచి బంద్ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలు కావాలి అంటే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులు బదులుగా ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత, పలు రకాల ఎక్విప్మెంట్ కూడా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలకు ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 85 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,257 రకాల వ్యాధులకు ఉచిత చికిత్సలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఆసుపత్రులకు 35% మేరకు ఛార్జీలు పెంచాల్సి ఉంది. కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఆరోపించడం తెలిసిందే. ఈ విధంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పేదలకు ఉచిత వైద్యం మాత్రం పక్కాగా అందడం లేదనే చెప్పాలి. ప్రభుత్వ బిల్లు చెల్లింపులు ఈ రోజు కాకపోతే రేపైనా అందుతాయి. కానీ బకాయిల కోసం తరచూ సమ్మె చేస్తామని ప్రకటించడం పేదల ప్రాణాల మీదకు తెస్తుందనే చెప్పాలి. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె పిలుపు నేపథ్యంలో విశాఖలోని కేజీహెచ్, అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కార్డుదారుల కోసం అన్ని చర్యలు చేపట్టాయి. విశాఖలో ఎటువంటి బంద్ జరగలేదని జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త అప్పారావు వీబీసీ ఆన్ టీవీకి తెలిపారు.